लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీత ఈరోజు మనది 97వ పాఠము, 97th క్లాస్. ముందు తరగతిలో చెప్పుకున్నటువంటి 65వ శ్లోకం, 2వ అధ్యాయంలో 65వ శ్లోకం, ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధి పర్యవతిష్టతే అన్నటువంటిది శ్లోకాన్ని మనము విస్తృతంగా చెప్పుకున్నాం. అయినా శంకర భాష్యంలో కొద్దిగా మిగిలిపోయింది, అందువల్ల శంకర భాష్యాన్ని మనం ఈరోజు చెప్పుకుంటాం. అంటే దీని బ్రాడ్ మీనింగ్, అర్థం ఏమిటంటే ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే, ప్రసాదము అన్నటువంటిది సిద్ధించినటువంటి వానికి సర్వదుఃఖములు హాని, సర్వదుఃఖానాం హాని అస్య ఉపజాయతే, అస్య వీడికి ఉపజాయతే సంభవిస్తాయి, అన్ని దుఃఖాలు కూడా వెళ్ళిపోతాయి అతనికి. ప్రసన్న చేతసః ఆశు, ప్రసన్న చేతస్సుగా ఉండేటువంటి వానికి శీఘ్రంగా అంటే వేగంగా బుద్ధి పర్యవతిష్టతే, బుద్ధి అందులో నిలిచిపోతుంది అని చెప్పేసి అర్థం చెప్పుకున్నాం. మనం దీని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాము. ఈరోజు కాస్త మనము దీంట్లోకి వెళ్తే, శంకర భాష్యంలోకి వెళ్తే చూద్దాం. ప్రసాదే సర్వదుఃఖానాం ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతే ఉపజాయతే ఇది చెప్పుకున్నాం మనం. ఆధ్యాత్మికాదీనాం అంటే ఆధ్యాత్మిక దుఃఖము, ఆది దైవిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము అని చెప్పుకున్నాం. ప్రసాదే సర్వదుఃఖానం, అన్ని దుఃఖములు కూడా హాని వినాశ అస్య యతే ఉపజాయతే, యతికి జరుగుతాయి, ఉపజాయతే కలుగుతాయి. కించ అయినప్పటికీ కూడా ప్రసన్న చేతసః స్వస్థాంతఃకరణస్య హి యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే ఆకాశమివ సమంతాత్ అవతిష్టతే ఆత్మస్వరూపేణైవ నిశ్చలీభవతి ఇత్యర్థః. ఇది మనం చెప్పుకునే సందర్భంలో మనం దీన్ని, ఈ పాఠాన్ని నిలిపేశాము. ఈ రోజు దీన్ని చెప్పుకుందాం. ప్రసాదే సర్వదుఃఖానం ఇది అయిపోయింది. ప్రసాదే సర్వదుఃఖానం ఆధ్యాత్మికాదీనాం హాని వినాశ అస్య యతే ఉపజాయతే ఇది చెప్పుకున్నాము. కించ ప్రసన్న చేతసః స్వస్థాంతఃకరణస్య, ప్రసన్న చేతస్కుడు అంటే ఎవడు? అతను స్వస్థ అంతఃకరణస్య, స్వస్థమైనటువంటి అంతఃకరణ కలవాడు, స్వస్థమైన అంతఃకరణ కలవాడు. తర్వాత ఇంకొక అర్థం మనం ఏం చెప్పుకున్నాము? ప్రసన్న చేతసః అనేటువంటి వాడికి ప్రసాదం, ఆ ప్రసాదం సిద్ధించినటువంటి వాడికి ప్రసాదం అంటే ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పుకున్నామంటే వికార ఏకాంత తిరస్కార, మనస్సు యొక్క వికార ఏకాంత తిరస్కార ప్రసాద అని చెప్పుకున్నాం. అంటే మనసులో పుట్టేటువంటి ప్రతి వికారాన్ని కూడాను పూర్తిగా దాన్ని త్రోసిపుచ్చడం, అది వికార ఏకాంత రహిత ప్రసాద అని చెప్పి కూడా చెప్పుకున్నాం మనం. ఈ ప్రసన్న చేతస్కుడైనటువంటి వాడు ఎవరు? వాడు అంటే స్వస్థ అంతఃకరణస్య, ఆ స్వస్థ అంతఃకరణ ఉన్నటువంటి వాడికి. స్వస్థ అంతఃకరణ ఎప్పుడు ఉంటుంది? స్వస్థ అంతఃకరణ ఎప్పుడు ఉంటుందంటే, మనం చూడండి, ఏదైనా ఒక వ్యక్తిని కానీ, లేకుంటే ఒక పదార్థాన్ని కానీ, లేకుంటే ఇంకేదైనా ఒక విషయాన్ని కానీ చూసినప్పుడు సాధారణంగా రాగము కానీ ద్వేషము కానీ వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. రాగము రావచ్చు, ద్వేషము రావచ్చు. ఏదైనా మనకు కావాల్సినటువంటి మిత్రుడు కనిపిస్తే రాగము, మనకు కానటువంటి వాడు ఒకటి కనిపిస్తే అంటే ద్వేషము. అంటే కానటువంటి వాడు కనిపించాడంటే స్వస్థ అంతఃకరణ లేదు అనే లెక్క. ఎందుకు స్వస్థ అంతఃకరణ లేదు అంటే, మనము అందరిలోనూ ఆత్మను చూడలేకపోతున్నాం, పరమాత్మను చూడలేకుండా పోతున్నటువంటి వ్యక్తులు మనం. ఒక్కొక్క వ్యక్తిలో కానీ, ఒక విషయంలో కానీ, అన్నింటిలోనూ పరమాత్మ స్వరూపం ఉంది అన్నటువంటి గుర్తించినప్పుడు ఒక వ్యక్తిలో మనం రాగం ఉంటుంది, ఒక వ్యక్తిలో ద్వేషం ఉంటుంది. ఇంకా కాస్త మనము పరిశీలన చేస్తే ఎలా ఉంటుందంటే, మనము సాధారణంగా చూడండి, ఒకసారి ఏమవుతుందంటే, మనము అలాగే చూసినటువంటి వ్యక్తి, బాగా ఎన్నోసార్లు చూసినటువంటి వ్యక్తి, చిన్నప్పటి నుంచి బాగా పలకరించినటువంటి వ్యక్తి కూడా ఒక్కొక్కసారి సందర్భంలో మనం మర్చిపోతుంటాము. అలాగే కొన్ని విషయాలు, బాగా చూసినటువంటి విషయాలు కూడాను కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతుంటాము. కానీ కొన్ని విషయాలు మాత్రం గట్టిగా గుర్తుంటుంది. ఎందుకు ఇలా ఉంటుంది అంటే, దేని మీద అయితే మనకు
ఒక ఫోకస్ అన్నటువంటిది ఉంటుందో అది గుర్తుంటుంది. ఫోకస్ లేనటువంటి విషయం గుర్తుండదు. అందువల్ల సాధారణంగా సామాన్య జీవికి ఎలా ఉంటుందంటే, ఈ సంసారము అనేటువంటి దాని మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. భగవంతుని మీద ఫోకస్ చాలా తక్కువగా ఉంటుంది. సంసారము మీద ఫోకస్ ఎక్కువగా ఉన్న దాని నుంచి సంసారం గురించినటువంటి ఆలోచన అతనిలో మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది. అతను బాహ్య వస్తువుల నుంచి ఏదో ఆనందం లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో తన సంసారాన్ని పెంచుకుంటూనే పోతుంటాడు. సంసారాన్ని పెంచుకుంటాడు, దుఃఖంలోకి పడిపోతుంటాడు. ఇదే సంసారి యొక్క తాపత్రయం. సంసారి మాటిమాటికి దుఃఖ వలయంలోకి పడిపోతూనే ఉంటాడు. అలా పడిపోయేసేసి అతను ఏం చేస్తుంటాడంటే ఆ దిక్కుకే పరిగెడుతుంటాడు కాబట్టి అతను స్వస్థ అంతఃకరణ అన్నటువంటిది ఉండదు. ఒక ఇల్లు ఉన్నప్పుడు ఆ ఇల్లుతో తృప్తి లేకుండా ఇంకొక ఇల్లు కట్టాలనుకుంటాడు. ఆ ఇంకొక ఇల్లు కట్టినప్పుడు అందులో కలిగేటువంటి దుఃఖం అతనికి వస్తుంటుంది. ఒక ఏదో ప్రతిదానికి అలాగే పెంచుకుంటూ పోతుంటాడు. పెంచుకుంటూ పోయి ఏమైపోతుందంటే చివరికి ఒక రాగం వల్ల గాని, ఒక భయం వల్ల గాని అతనికి ఆ సంసారం అన్నటువంటిది పెరిగిపోతూ ఉంటుంది. అందువల్ల అతనికి ఏముంటుందంటే స్వస్థ అంతఃకరణం అన్నటువంటిది అతని మనసులో ధ్యానానికి కూర్చుంటే ఆ విషయాలే గుర్తుకొస్తుంటుంది. ఇంటిలో ఏదో తగాదా, లేకుంటే ఇంకేదో గలాట, ఇచ్చినటువంటి డబ్బులు ఎవరి నుంచినా రాలేదు, లేకుంటే ఇతను ఇంకెవరికో ఏదో కష్టపెట్టాడు, అందువల్ల అతను ఇతనికి హాని చేస్తాడేమన్నటువంటి భయము, లేకుంటే ఇలాంటి దుఃఖాలు, భయాలు అన్నటువంటివన్నీను ఇతని మనసుని పీడిస్తూ ఉండేదాని నుంచి ధ్యానం పైన అతనికి సమగ్రమైనటువంటి ఏకాగ్రత కలగకుండా పోతుంది. ఎప్పుడైతే ఏకాగ్రత కలగకుండా పోతుందో అప్పుడు ఏమైపోతుందంటే స్వస్థ అంతఃకరణము అన్నటువంటిది ఉండదు. శంకరాచార్యులు ఏమంటున్నారంటే ఇక్కడ ప్రసన్న చేతస అంత స్వస్థ అంతఃకరణస్య ఈ యస్మాత్ ఆశు శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే. స్వస్థ అంతఃకరణ ఎప్పుడు ఉంటుందంటే ఈ రాగద్వేషాలు అంటే భయము, కామనలు అనగా రాగద్వేషాలు. ఈ రాగద్వేషాలు ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క మనసు సర్వసాధారణంగా ఆత్మలో ప్రతిష్ఠితమై ఉంటుంది, ధ్యానం మీద నిమగ్నమై ఉంటుంది. అంటే అలాగే ధ్యానంలో ఉండిపోతాడు అతను. అంటే రెండు రకాలైనటువంటి అనుభూతులు సాధారణంగా మనం చూస్తామన్నమాట. రెండు రకాల వ్యక్తులను. ఒక రకమైనటువంటి వ్యక్తి ఏమవుతాడంటే సంసార తాపత్రయాలు అవన్నీ కలిగినప్పుడు దానివల్ల అతను ఎక్కువగా చలించిపోతాడు. ఎక్కువగా చలించిపోయి మనసులో ఎక్కువ వికారాలు జరిగి అతను ఆ ఆ విషయాన్నే ధ్యానిస్తూ ఆ విషయం కోసమే అతను ఎప్పుడు మళ్ళీ మళ్ళీ దాన్ని ధ్యానిస్తే ఏమైపోతాడంటే అందులోనే మునిగిపోయి ఉంటాడు. కానీ కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే అలా కాకుండా వాటిని పట్టించుకోరు. ఆ విషయాలను పట్టించుకోకుండా ఎప్పటికప్పుడు వదిలేస్తుంటారు. ఎందుకంటే ఫోకస్ అందులో దాని మీద ఉండదు కాబట్టి అలా మర్చిపోతుంటారు. ఆ 2 సందర్భాలు మనం చూస్తుంటాం. అలా చేసినటువంటి వాడు ఎవరైతే మర్చిపోతుంటాడో, ఎవరైతే ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఉంటాడో అతను స్వస్థ అంతఃకరణలో ఉన్నటువంటి వాడు. అందువల్ల ఏమంటే సాధారణంగా మనము ఏమైనా మనకు ఎక్కువ చలించదగినటువంటి విషయాలు జరిగినప్పటికీ కూడా చలించకుండా ఒక స్థిరంగా స్థితప్రజ్ఞుడిలాగా అలా ఉన్నటువంటి వాడికి అతనికి ఏమవుతుందంటే స్వస్థ అంతఃకరణ అన్నటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ స్వస్థ అంతఃకరణం వల్ల ఆశు ఉంటే శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే. ఆ బుద్ధి అన్నటువంటిది అది అలాగే నిశ్చలంగా నిలిచిపోతుంది. ఆ ప్రసన్నమైనటువంటి మనసు అలాగే నిశ్చలంగా నిలిచిపోతుంది. ఆ నిశ్చలంగా నిలిచిపోయింది ఎలా నిలిచిపోతుందంటే ఆకాశమివ చెప్పుకున్నాం మనం. ఆకాశమివ పరిసమంతా తవతిష్టతే. ఈ ధ్యానంలో ఎలాగైతే అతన్ని అలాగే నిలిచిపోతుంది అంటే ఏమిటంటే అది పగలంతా ధ్యానం లాగానే ఉంటుంది. పగలంతా ధ్యానం లాగే ఉంటుంది. అంటే ఆకాశమివ ఎలా అంటే ఆకాశమివ. ఆకాశము సర్వభూతాలకు అన్నిటికీను అధిష్టానమైనటువంటిది. అలాంటి ఆకాశములోకి ఎన్నో విషయాలు వస్తుంటాయి. ఎన్నో ధూళి అది ఇది అది ఎగురుతుంటుంది. అయినప్పటికీ కూడా ఆకాశం దేనితోనూ సంగమం ఏర్పరచుకోదు. అలా వస్తుంటుంది, అలా పోతుంటుంది. మరి తలుపులు తెరిచినప్పుడు గాలిలో వచ్చేటువంటి ధూళి, దుమ్ము, ఆ పత్తి రేణువులు ఇలాంటివన్నీ వస్తుంటాయి. కానీ మళ్ళీ ఆ తలుపు తెరిచిపెట్టింటే తర్వాత అలాగే వెళ్ళిపోతుంటాయి. కానీ ఆకాశానికి నిర్మలంగా, నిశ్చలంగా అలాగే ఉంటుంది ఆకాశం. కాబట్టి ఆకాశము ఎప్పుడు కూడాను అది చలించదు. ఆకాశం అలాగే అసంగంగా ఎప్పుడు ఎలాగ ఉంటుంది, సాక్షిభూతంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రసన్న చేతస్సు అయినటువంటి వానికి ఆలోచనలు రావు అని చెప్పడానికి లేదు. వాడికి ఆలోచనలు వస్తుంటాయి. ఎన్నో ఆలోచనలు వాడికి కూడా వస్తుంటుంది. మిగిలిన వాడికి సంసారికి ఉన్నటువంటి ఆలోచనలు అతనికి కూడా వస్తుంటుంది.
కానీ సంసారి దాని మీద అదే విషయాలను పట్టించుకొని దాన్నే ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈ జ్ఞాని అయినటువంటి వాడు దాన్ని పట్టించుకోడు అనమాట. పట్టించుకోకుండా వీడేం చేస్తా అంటే తను ఆకాశములాగా అసంగంగా ఉంటాడు. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అందువల్ల థాట్‌లెస్‌నెస్ ఈజ్ నాట్ మైండ్‌లెస్‌నెస్ అని చెప్తారు. థాట్స్ లేవని కాదు అక్కడికి. థాట్స్ ఉంటాయి. కానీ ఆ థాట్స్‌ని అతను పట్టించుకోడు. పట్టించుకోకుండా అలా వదిలేస్తుంటాడు. ఎప్పటిదప్పుడు ఆ థాట్స్‌ని మర్చిపోతుంటాడు. ఎప్పుడైతే ఎవరైనా వ్యక్తి వచ్చి నిన్ను ఎదురుగా తిట్టాడు, అవమానించాడు, లేకుంటే కించపరిచాడు. కించపరిచినప్పుడు అదే విషయాన్ని ధ్యానిస్తూ కూర్చోడు. అక్కడికి మర్చిపోతాడు దాన్ని. అలా మర్చిపోతే ఏమైపోతుంది? స్వస్థ అంతఃకరణః, ప్రసన్నమైనటువంటి మనస్సు అలాగే ఉండిపోతుంది. అలాగే అలాంటి ఒక హార్మోనీ లేనటువంటి సిట్యుయేషన్ ఎక్కడికైనా ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశాన్ని చూసి సరిపోలేదని చెప్పేసి, లేకుంటే వెళ్ళిన చోట ఒక భోజనం సరిగా లేదని దాన్నే తిట్టుకుంటూ, దాన్నే మనసులో మననం చేసుకుంటూ ఉంటే ఏమైపోతుంది? అది అక్కడ ఆ ధ్యానం అంతా అందులోనే ఉండిపోతుంది. అలా కాకుండా ఎనీ సిట్యుయేషన్‌కి అలా అడ్జస్ట్ ఉండిపోయి హార్మోనీగా ఉన్నటువంటి వాడు ప్రసన్న చేతసః స్వస్థ అంతఃకరణస్య బుద్ధి ఉన్నటువంటి వాడు. స్వస్థ అంతఃకరణ బుద్ధి ఉన్నటువంటి వాడికి ఏమైపోతుందంటే ధ్యానము అన్నది నిలకడగా నిలుస్తుంది. లేకుంటే ధ్యానం నిలిచేటువంటి స స ఆస్కారమే లేదు. ధ్యానం ఎప్పుడు నిలుస్తుంది? రాగద్వేషాలు అన్నటువంటివి లేకుండా, భయము, కామనలు లేకుండా ఉన్నటువంటి ఆ మనస్సుకు ఎలా ఉంటుందంటే, ఆ మనస్సు ధ్యానంలో సర్వసాధారణంగా నిమగ్నమైపోతుంది. అందువల్ల మనము కొంతమంది పూర్వకాలంలో చూసేటువంటి వాళ్ళు 3 రోజులు, 4 రోజులు అలా వెళ్లి ధ్యానంలో కూర్చునేటువంటి వాళ్ళు. అలా కూర్చోగలిగారంటే ఎందుకు కూర్చోగలిగారు? మనం ఎందుకు ఒక 5 నిమిషాలు కూడా కూర్చోలేకుండా ఉంటాము? ఎందుకు 5 నిమిషాలు కూడా కూర్చోలేకుండా ఉంటామంటే, ఈ రాగద్వేషాలు ఉంటుంది మనకు. లేకుంటే ఇంకేదో ఒక ఆలోచనలుంటుంది. సంసార బంధాలు ఇంకా పెంచుకుంటూ వెళ్తూనే ఉంటాం మనము. సంసార బంధాలు పెంచుకునే కొద్దీ ఏమవుతుంది? పెంచుకున్న కొద్దీ దాని మీద అపేక్ష, దాని మీద మమకారం ఇవన్నీ పెరుగుతుంటుంది. దాన్ని రక్షించుకోవాలనేటువంటి బాధ్యత వస్తుంది. ధనం ఎక్కువగా సంపాదించినటువంటి వాళ్ళు చూడండి, ధనవంతులు ఎక్కువ మిలియనీర్లు అలాంటి వాళ్ళు ఉంటారు. ఆ ధనాన్ని ఎలా కూడబెట్టుకోవాలి? ఎలా టాక్స్ కట్టకుండా ఉండాలి అనేటువంటి భావనతో వాళ్ళేం చేస్తుంటారంటే, వాళ్ళకు అతలాకుతలం అయిపోతుంటారు. అతలాకుతలం అయిపోతుంటారు. మనసులో అంత స్వస్థత అన్నటువంటి ఉండదు. ధనం గాని, ఐశ్వర్యం గాని అలాంటివంటిది నేను ఆ స్వస్థత మనస్సులో ఉన్నటువంటి స్వస్థతను తీసుకొని రాలేదు. అందువల్ల చాలా మంది ఏదో అలా ఉన్నటువంటి వాళ్ళు కంటెంట్‌మెంట్ లైఫ్‌లో ఉన్నటువంటి వాళ్ళు పడేటువంటి సుఖము వీళ్ళెందుకు పడలేరు అంటే స్వస్థ అంతఃకరణం లేని దాని వల్లనే కారణం. స్వస్థ అంతఃకరణం ఎందుకు లేదంటే వీళ్ళు ఎన్నో కొట్టుమిట్టాడిపోతుంటారు. ఆ వలయాల్లో కొట్టుమిట్టాడుకొని పోతుంటారు. ఏదో ధనం ఎక్కువ సంపాదిస్తారు. ఏదో టాక్స్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఇంకేదో అని గవర్నమెంట్‌కి కట్టాలి. ఇంకేదో నోటీస్ వస్తుంది. అన్నీను ఇవన్నీ గుర్తుకు వస్తుంటుంది. వచ్చేదాని నుంచి స్వస్థ అంతఃకరణ ఉండదు. ఈ స్వస్థ అంతఃకరణ శీఘ్రంగా ఎప్పుడు ఉంటుంది అంటే ధ్యానంలో నిమగ్నం అవుతుందంటే స్వస్థ అంతఃకరణ ఏర్పడినప్పుడు మాత్రమే ఏర్పడుతుంది. స్వస్థ అంతఃకరణ ఎప్పుడు ఏర్పడుతుందంటే రాగద్వేషాలు లేకుండా పోతే ఏర్పడుతుంది. ఆ స్వస్థ అంతఃకరణ అలాగే బుద్ధి పర్యవతిష్టత అలాగే నిలిచిపోతుంది. ఎలాగంటే ఆకాశమివ పరిసమంతా తవ తిష్టతే. ఆకాశం ఎలాగైతే సంగమం లేకుండా ఎలా ఉండిపోతుందో అలాగే స్వస్థ అంతఃకరణ ఉన్నటువంటి వాడు ఏమీ సంగం లేకోకుండా వాడు అలాగే ఉండిపోతాడు. ఎలా ఉంటాడు అతను? ఆత్మస్వరూపేణ ఇవ నిశ్చలీభవతి ఇత్యర్థః. ఆత్మస్వరూపములో ఉండిపోతాడు. ఆత్మస్వరూపం ఆత్మ అంటే అది అర్థం చేసుకోవడానికి కష్టమైతే భగవంతుడు అనుకోవచ్చు మనము. ఆ భగవంతుని స్మరణలో అలాగే నిమగ్నం అయిపోతుంది. ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా భగవంతునిలో నిమగ్నం అయిపోతుంది. ప్రహ్లాదుడు చిన్నతనంలోనే 5 ఏళ్ల, 6 ఏళ్ల వయసు వరకుని ఎంతో కష్టపడ్డాడు అతను. అతని ఇంటిలోనే అతనికి చాలా కష్టం. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచినే కష్టము. తండ్రి చాలా కష్టాలు పెట్టాడు ఇతను. ఎన్ని కష్టాలు పెట్టినప్పటికి కూడాను ఆ కష్టాలు అన్నటువంటిది ఇతను పట్టించుకోలేదు. కష్టము అన్నటువంటిది పట్టించుకుంటే కష్టము. ఆ కష్టం అన్నటువంటిది అతన్ని ఏమీ కేర్ చేయకోకుండా అతను ఏం చేశాడంటే అలా వదిలిపెట్టేసేసి ధ్యానంలో నిమగ్నం అయిపోయాడు అతను. అందువల్ల ధ్యానంలో ఎలా నిమగ్నం అయిపోయాడు అంటే ఆత్మస్వరూపేణ ఇవ నిశ్చలీ భవతి ఇత్యర్థః. అలాగే నిలిచిపోవడం అనమాట. అలాగే నిలిచిపోతే ఏమైపోతుంది? ఆ మనస్సు అన్నటువంటిది ఆత్మస్వరూపంలో అలాగే ప్రతిష్ఠితమైపోతుంది. ఆత్మస్వరూపంలోనే ఉండిపోతుంది. ఆత్మస్వరూపంలోనే ఉండిపోతుంది అంటే భగవంతునిలోనే లీనమై అలా ఉండిపోతుంది. అదే ఏమంటాడంటే అదే ఆనంద స్వరూపము. అదే నిజమైనటువంటి ఆనందము.
అది ఆ నిజమైన ఆనందం ఎప్పుడు కలుగుతుంది అంటే, ఆ నిశ్చలమైనటువంటి అంతఃకరణ కలిగినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందం కలుగుతుంది. సాధారణంగా చాలామంది ఏమనుకుంటారంటే, ఆనందం కోసము బాహ్య వస్తువుల నుంచి ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. ఎలా అంటే, ఎవడో ఒకడు ఉంటాడనుకోండి, వాడేదో ఆనందం కోసం ఏదో తింటాడు, ఏదో తాగుతాడు, ఏదో చేస్తాడు, కాస్త ఉల్లాసం వస్తుంది. అబ్బా! ఇది ఆనందం అనుకుంటాడు. కానీ ఆ ఆనందం అన్నటువంటిది ఎలాంటి ఆనందం అంటే, ఆ ఆనందం అన్నటువంటిది అది ఈ రోజు ఉన్నటువంటి ఆనందం రేపు లేదు. ఈ రోజు ఉన్నటువంటి ఆనందము రేపు దుఃఖానికి దారితీస్తుంది. అంటే దాన్ని ప్లెజర్ అంటాం మనము. ప్రతి ప్లెజరు విల్ బి ఫాలోడ్ బై ఎ పెయిన్ అని అంటారు. ప్లెజర్ ఈజ్ ఫాలోడ్ బై పెయిన్. ఒక ప్లెజర్ వచ్చిందంటే ఆ ప్లెజర్‌కి వెంటనే పెయిన్ అన్నటువంటిది కూడా ఉంటుంది. మనం ఏదైనా సుఖాన్ని అనుభవించాము అంటే, ఆ సుఖం వల్ల వెంటనే కష్టం అన్నటువంటిది కూడా దాని వెంటనే ఉంటుంది. ఎక్కువ డబ్బులు సంపాదించి సుఖము అని అనుకుంటే, దాని వెంటనే దానికి కావాల్సినటువంటి దుఃఖం కూడా వెంటనే ఉంటుంది. దాని వెనకాలే వస్తూ ఉంటుంది. కానీ సుఖం వెంట దుఃఖం అన్నటువంటిది రానే వస్తూ ఉంటుంది. కాబట్టి బాహ్య వస్తువుల నుంచి ఎలాంటి ఆనందం అన్నటువంటిది ఇతనికి లభించదు. వ్యక్తికి లభించదు. ఎలా లభిస్తుంది ఆనందం ఎప్పుడు లభిస్తుందంటే, ఫ్రమ్ ఇంటర్నల్ పీస్ అన్నటువంటి దాని నుంచి, ఇంటర్నల్ హార్మనీ నుంచినే పీస్ అన్నటువంటిది వస్తుంది గానీ, ఈ ఎక్స్‌టర్నల్ కండిషన్స్ నుంచి రాదు. ఎక్స్‌టర్నల్ కండిషన్ నుంచి ఆ పీస్ అన్నటువంటిది రాదు. అందువల్ల ఆ ఎక్స్‌టర్నల్ ఆబ్జెక్ట్స్ మీద మనము దృష్టి లేకోకుండా ఇంటర్నల్‌గా కంటెంటెడ్ లైఫ్ జరుపుకుంటూ పోతే అదే ఆనందము. అదే నిజమైనటువంటి ఆనందము అని ఇతను ప్రతి వ్యక్తి కూడాను తెలుసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ప్రశాంతమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఆనందము ఇంటర్నల్ గానే లభిస్తుంది గానీ, ఎక్స్‌టర్నల్ గా ఏది లభించదు అన్నటువంటి విషయాన్ని అతను తెలుసుకోవాల్సి ఉంటుంది. అది నిజమైనటువంటి ఆనందం. అది మహానందము అని గూడా అంటారు. ఎందుకు మహానందం అంటారు? మహా పీస్ అంటాము. మహా పీస్ అని ఎందుకంటామంటే, మరి మహా పీస్ కాకుండా తక్కువ పీస్ ఏదన్నా ఉందా అంటే, తక్కువ పీస్ గూడా ఉంటుంది. ఎలాంటిదంటే, లిటిల్ పీస్ అంటాము. అంటే అలా సంతోషముగా ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఆ సంతోషము లిమిటెడ్ పీరియడ్‌లో ఉంటుంది. తక్కువ కాలం ఉంటుంది. ఒక మిలియనేర్ ఉంటాడనుకోండి. మిలియనేర్ ఉంటాడు. హంసతూలికా తలుపు మీద పడుకుంటాడు. అన్ని భోగాలుంటుంది. ఎయిర్ కండిషన్‌లన్నీ ఆన్‌లో ఉంటుంది. అయినప్పటికి కూడా నిద్ర పట్టదు. అతనేం చేస్తాడు నిద్రపోవాలంటే, అతను ఏదైనా ఒక టాబ్లెట్ ఏసుకోవాలి. టాబ్లెట్ వేసుకుంటేనే అసలు నిద్రపోగలుగుతాడు. హాలీవుడ్‌లోను, బాలీవుడ్‌లోను మనం చూస్తూనే ఉంటాం. ఎంతోమంది మనం చాలా మంది వాళ్ళని చూసి ఆ హీరో‌ని గాని, హీరోయిన్‌లను గాని చూసి మనం ఏమనుకుంటుంటామంటే, అబ్బా! వీళ్ళు ఎంత గొప్ప స్థాయికి వెళ్లారు వీళ్ళు. సాధించారంటే వీళ్ళే సాధించినటువంటి వాళ్ళు అనుకుంటుంటాము. కానీ వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఎలా ఉంటుందంటే చాలా మందికి వాళ్ళ ఆ రూ. 5 బిళ్ళ టాబ్లెట్ లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు రాత్రి. కోట్ల కొద్దీ ఆస్తి ఉంటుంది. కోట్ల కొద్దీ ఆస్తి ఉన్నటువంటి వాడు ఆ రూ. 5 టాబ్లెట్ మీద ఆధారపడి ఉంటాడు. ఆ టాబ్లెట్ లేకపోతే స్వస్థత అన్నటువంటిది ఉండదు. నిద్ర రాదు. కాబట్టి బాహ్య వస్తువులు ఎంత ఉన్నప్పటికీ కూడాను అనుభవాలు ధనము అవన్నీ కూడాను ఈ ఏమి పీస్ అనేటువంటిది ఇవ్వదు. పీస్ అనేటువంటిది మహా ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే, అది ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆనందమే నిజమైనటువంటి ఆనందము అన్నటువంటి విషయం మనము తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్పడం అనమాట. ఆత్మస్వరూపం నుంచి వచ్చేటువంటి ఆనందమే ఆనందం, అంతేగాని వేరే ఆనందం ఆనందం కాదు. సో బాహ్య వస్తువుల నుంచి నథింగ్ విల్ కమ్. పీస్ అన్నటువంటిది రాదు. చాలా మంది మనం ఏమనుకుంటుంటామంటే, ఆ పీస్ అన్నటువంటిది ఇట్ విల్ బి కమింగ్ ఓన్లీ ఫ్రమ్ ద ఔట్‌సైడ్ ఆబ్జెక్ట్స్ అనుకుంటాము. కానీ ఔట్‌సైడ్ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చేటువంటి పీస్ ఎరువు తెచ్చుకున్నటువంటి పీస్ అంటాము. ఒకడున్నాడనుకోండి. అతను ఏం చేస్తా అంటే ఈ స్వస్థ అంతఃకరణం లేనటువంటి వాడు, విషయాల్లో సంసారంలో చాలా దుఃఖపడేటువంటి వాడు. వీడు ఒక మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళాడనుకోండి. ఆ మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు ఇది తామర తుంపరలుగా మెడిటేషన్ సెంటర్‌లు ఉన్నాయి కదా మనకు. ఆ మెడిటేషన్ సెంటర్‌కి వెళ్ళినప్పుడు అతనేం చెప్తాడక్కడ, ఇలా కూర్చో, నువ్వు ఇలా గాలి పీల్చుకో, ఇలా వదిలిపెట్టు, ఇలా చేస్తూ ఉండు. అలా పీల్చుకొని వదిలేటువంటి సందర్భంలో నువ్వు వేరే విషయాలు ఆలోచించేయొద్దు. ఇక్కడొచ్చి కూర్చున్నటువంటి వాళ్ళు నీలాంటి సీకర్సే ఇలా వచ్చి కూర్చున్నారు వాళ్ళందరూను. నీవిలా చేస్తుంటే, నీవిలా చెయ్యి అని చెప్పి అతను ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. ఎవరైనా మెడిటేషన్ సెంటర్‌లో ఇదే చేసేటువంటి పని.
అలా మనం చూస్తూనే ఉంటాం. అలా చేసినప్పుడు వీడేం చేస్తుంటాడంటే అలా గాలి పీల్చి ఇలా వదిలిపెట్టి అది కాసేపు చేసేపటికి ఆ విషయాల గురించి ఆలోచన చేయకుండా కాస్త ఉండి, ఎందుకంటే వాడు సంసారంలో చాలా కూరుకుపోయి చాలా కష్టాల్లో ఉన్నటువంటి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు కాస్త అతనికి ఎందుకు రిలీఫ్ వస్తుంది? ఆ ప్రాణాయామం వల్ల అతను చేసిన దాని వల్ల ఏమైపోతుందంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనస్సు శరీరం అంతా ఒక రకమైనటువంటి ఉల్లాసంలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఉల్లాసంలోకి వచ్చేస్తుంది, అమ్మయ్య అనుకుంటాడు ఇతను. అనుకునేసి అబ్బా! ఇదే గ్రేట్ పీస్ అనుకుంటాడు. అనుకునేసేసి ధ్యాన మందిరం నుంచి ఆ మెడిటేషన్ సెంటర్ నుంచి బయటకొస్తాడు. బయటకొచ్చేపాటికి ఎలా ఉంటుందంటే వీడికి సాధారణంగా ఈ రిషికేష్ అట్లా చోటుకి వెళ్తుంటారు చాలా మంది. ఏదో ధ్యానం కోసం కొన్నాళ్ళు అలా ఉండాలి. పీస్‌ఫుల్‌గా ఉండాలి. పీస్‌ఫుల్ కోసం ఎంజాయ్‌మెంట్ కోసం అలా వెళ్తారు. కొంతమంది ఏదో తీర్థయాత్రలకు వెళ్తారు. మన ఈ ఊరంతా మర్చిపోయాము అనుకోని అక్కడ ఉంటారు. కానీ ఇంటికొచ్చేపాటికి ఎలా ఉంటుందంటే, ఈ సంసారం ఉన్నటువంటిది సోడా బుడ్డీలా ఎదురు చూస్తూ ఉంటుంది. సోడా బుడ్డిని ఎలాగైతే ఇట్లా ప్ర క్లోజ్ చేసి పెట్టినప్పుడు అలాగే ఉంటుంది. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తామో అదేమైపోతుందంటే, బుస్సని ఒక్కసారిగా ఎలా వస్తుందో, అలాగే వీడి ప్రాణాయామంతో వీడు ఏం చేశాడంటే దాన్ని తొక్కిపట్టాడు. తొక్కిపట్టి ఆ సంసారం అన్నటువంటి విషయాన్ని తొక్కిపట్టి ఉన్నాడు. మళ్ళీ ఈడికి రాంగానే ఏమైపోతుందంటే సోడా బుడ్డిలాగా మళ్ళీ పొంగుకొని బయటకొచ్చేస్తుంది. మళ్ళీ వీడు ముందు మాదిరిగానే ఉండడం ప్రారంభం చేస్తాడు. కాబట్టేసి వీడికి ఆ దొరికినటువంటి ఆ పీస్ అన్నటువంటిది ఇక్కడ ఎరువు తెచ్చుకున్నటువంటి పీసు, ధ్యాన మందిరంలో తెచ్చుకున్నటువంటి ఆ పీసు పర్మనెంట్ గా ఉండదు వీడికి. పర్మనెంట్ గా ఉండేటువంటి పీసు అది కాదు. అందువల్ల అది బ్రిటిల్ పీస్ అంటాం. బ్రిటిల్ పీస్. ఆ పీస్ అనేటువంటిది మహా ఆనందం కాదు. కానీ ఆ స్వస్థ అంతఃకరణం నుంచి వచ్చినటువంటి ఆ ఆనందము ఉన్నటువంటిది నిజమైనటువంటి ఆనందము. నిజమైనటువంటి ఆనందము, సమగ్రమైనటువంటి ఆనందము, స్వస్వరూపమైనటువంటి ఆనందము. ఆ ఆనందం అన్నటువంటిది ఆత్మలో నిశ్చలంగా ఉండిపోతుంది. ఆత్మలోనే నిశ్చలీభవతి ఇత్యర్థః. ఆత్మలో ఉండిపోతుందంటే ఆ భగవంతుడి మీద కేంద్రీకృతం అయిపోతుంది. అది అలాగే ఉంటుంది. ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎన్ని ఔట్ సైడ్ డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడా ఇట్ విల్ నాట్ చేంజ్ అని దాని అర్థం. ఔట్ సైడ్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి, పోతుంటాయి. మనము ముందు పాఠంలో చెప్పుకున్నాము. తుఫాను వచ్చినప్పుడు సముద్రం ఎలా ఉంటుంది? తుఫాను వచ్చినప్పుడు సముద్రం కనబడదు మనకు. కనబడకుండా ఉన్నప్పుడు సముద్రం ఉంటుంది. తుఫానును చల్లగా అయిపోయిన తర్వాత కూడా సముద్రం ఉంటుంది. కానీ సముద్రం అన్నటువంటిది తుఫాను వచ్చినప్పుడు అనుభవంలోకి రాదు. ఎందువల్ల ఉంటుంది అంటే ఆ రాగద్వేషాలు అన్నటువంటి ఆ నీళ్లు ఎప్పుడైతే చెలరేగిపోతుంటుందో సముద్రం ఎలా అయితే మనకు అనుభవంలోకి రాదో అలాగే ఈ రాగద్వేషాలు చెలరేగిపోయేటువంటి సంసారంలో ఉన్నప్పుడు ఈ ఆత్మ అన్నటువంటిది అనుభవంలోకి రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది? ఈ రాగద్వేషాలు చల్లగా కావాలి, మనసు ప్రశాంతం కావాలి. మనసు ప్రశాంతమైనప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే స్వస్థ అంతఃకరణస్య అయినటువంటి వానికి శీఘ్రం బుద్ధి పర్యవతిష్టతే ఆకాశమివ పరిసమంతా తవతిష్టతే. ఆకాశంలో ఎలా అయితే అన్ని సంగమాలు ఏమీ రాకుండా ఎలా అయితే అది నిశ్చలంగా ఉంటుందో అలాగే ఏమీ సంగమం లేకుండా వీడు అన్ని ఉంటుంది చుట్టూ. చుట్టూ ప్రపంచంలోనే తిరుగుతుంటాడు వీడు. తిరుగుతున్నప్పటికీ కూడా వీడికి ఏమీ కూడాను అది పట్టించుకోకుండా ఉంటాడు. అలాంటి సందర్భంలో వీడికి ఏమైపోతుందంటే అది ఆకాశం ఆత్మస్వరూపేణైవ నిశ్చలీభవతి. ఆత్మస్వరూపంలో అలాగే మనసు ప్రతిష్ఠితమైపోతుంది. అదే నిజమైనటువంటి ఆనందం ఉన్నటువంటి విషయం తెలుసుకోవాలి అని చెప్పి శంకరాచార్యులు కామెంటరీ ఇది. తర్వాత ఏమంటాడు శంకరాచార్యులు ఏమంటారు? ఏవం ప్రసన్న చేతసః అవస్థితే బుద్ధేః కృతకృత్యత అంటాడు. యతః తస్మాత్ రాగద్వేషవియుక్తైః ఇంద్రియైః శాస్త్రావిరుద్ధేషు అవర్జనీయేషు యుక్తః సమాచరేత్ ఇతి వాక్యార్థః అంటారు. అంటే ఏమిటి? ఏవం ప్రసన్న చేతసః, ఈ రకంగా ప్రసన్న చేతస్సుడైనటువంటి వాడి యొక్క అవస్థిత బుద్ధేహే అంటే ఆ బుద్ధి అటు ఇటు చెదరకుండా ఒక స్థిరంగా ఉన్నటువంటి ఆ బుద్ధి. ఆ బుద్ధి అంటే ఇక్కడ మనస్సు అని అర్థం. ఆ బుద్ధి ఎలా ఉంటుంది? అలాంటి వాడికి కృతకృత్యత, వాడే కృతకృత్యుడు అంటాడు. కృతకృత్యుడు అంటే ఏమిటి? కృతకృత్యుడు అంటే ఇంకా వాడు ధర్మార్థ కామ మోక్షములు అన్నటువంటి వాటిని నాలుగింటిని సక్రమంగా చేసేసి పరిసమాప్తం చేసుకున్నటువంటి వాడు కృతకృత్యుడైనటువంటి వాడు. అంటే మోక్షానికి అర్హుడైనటువంటి వాడు. వాడికి ఇంకా చేయాల్సినటువంటి పని ఏం లేదు. ఆ ఆ స్థితిలో అలా ఉంటే చాలు. వాడు ప్రసన్న చేతస్సు అనేటువంటి మనస్సులో వాడు అలా ఉండిపోతే అది ఏమిటంటే అది ఆ స్వస్థ అది ఏవం ప్రసన్న చేతస కృతకృత్యత అవస్థిత బుద్ధే. అవస్థిత బుద్ధే అంటే ఆ బుద్ధి చలించకుండా
అలాగే స్థిరంగా నిలకడగా ఉన్నటువంటి ఆ బుద్ధి ఉన్నటువంటి వాడు కృతకృత్యత, వాడే కృతకృత్యుడైనాడు. మనం తెలుగులో కూడా అంటుంటాం కదా, కృతకృత్యుడైనాడు అంటే వాడు చేయాల్సినటువంటి ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకొని చేయాలనుకున్నటువంటి దాన్ని వాడు చేయగలిగాడు. ఇక్కడ కూడా అంతే, ఏవం ప్రసన్న చేతస అవస్థితే బుద్ధే కృతకృత్యత, కృతకృత్యుడైనాడు. తస్మాత్ రాగద్వేష వియుక్తై, అందువల్ల వీడు ఏం చేయాలి, అందువల్ల వీడు ఏం చేయాలంటే తస్మాత్ రాగద్వేష వియుక్తై ఇంద్రియై శాస్త్రావిరుద్ధేషు అవర్జనీయేషు యుక్త సమాచరేతి ఇది వాక్యార్థ అంటాడు. వాక్యార్థం ఉన్నటువంటిది శంకరాచార్యుడు ఇక్కడ చెప్తున్నాడు. వాక్యార్థం అంటే ఏమిటంటే, ఆయన శంకరాచార్యులు ఏం చెప్తున్నట్టు, ఈ శ్లోకం అంతా అయిన తర్వాత ఈ శ్లోకానికి అర్థం కావాలంటే ఒక వాక్యం నిర్మాణం కావాలి. ఆ వాక్యం ఏమిటి అంటే, ముందు శ్లోకంతో చదువుకోని అర్థం. ఇక్కడ ఇంప్లాయిడ్ మీనింగ్ ఏమిటంటే, ముందు శ్లోకంతో కలిపి ఈ శ్లోకాన్ని చదువుకోవాలి, అప్పుడే వాక్యం యొక్క అర్థం వస్తుంది. ముందు శ్లోకంలో ఏం చెప్పినాము, ప్రసాదం అంటే ఏమిటో చెప్పినాము. అక్కడ ప్రసాదం అంటే ఏమిటి అని అక్కడ చెప్పాము. అది చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే, ఆ ప్రసాదం సిద్ధి చెందినటువంటి వాడే కృతకృత్యుడు, వాడు మోక్షాన్ని సాధించేటువంటి వాడు అని చెప్పేసి ఇక్కడ వాడు మోక్షానికి అర్హుడు, వాడు మోక్షానికి చేరుకుంటాడు, మోక్షంలో ఉండిపోతాడు అన్నటువంటి విషయం ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఇలా ఉండాలంటే ఏం చేయాలంటే ముందు శ్లోకాన్ని చదువుకో. ముందు శ్లోకం ఏం చెప్పాడు, రాగద్వేష వియుక్తైస్తు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అందువల్ల ఇక్కడ అదేమండి చెప్తున్నాడు, రాగద్వేష వియుక్తై ఇంద్రియై, రాగద్వేషములు లేనటువంటి ఇంద్రియములతో విషయాలను అనుభవించు. రాగద్వేషాలు లేకుండా విషయాలను అనుభవించు. విషయాలను అనుభవించేటువంటి సందర్భంలో ఎలా ఉండాలి, శాస్త్ర అవిరుద్ధేషు, శాస్త్రములకు విరుద్ధము కానటువంటి అటువంటి విషయాలను మాత్రమే నీవు స్వీకరించు. శాస్త్రానికి విరుద్ధం అంటే ఏమిటంటే, శాస్త్రములకు భిన్నంగా ఉన్నటువంటి వాటిని నీవు వదిలిపెట్టాలి. అంటే ధర్మాన్ని ఆచరించాలి, అధర్మాన్ని పట్టుకోకూడదు, పరనింద చేయకూడదు. శాస్త్ర విరుద్ధం కదా అవన్నీ, శాస్త్ర విరుద్ధమైనటువంటి పరనింద చేయకూడదు, పరులకు హాని కలిగించకూడదు, హింస చేయకూడదు, ఇలాంటివన్నీ వదిలిపెట్టాలి. కానీ ఏది శాస్త్రముకు విరుద్ధమైనటువంటి వదిలిపెట్టి అవర్జనీయేషు, కొన్ని వర్జనీయములు ఉంటుంది. ముందు శ్లోకంలో కూడా చెప్పాడు. వర్జనీయములు అంటే ఏమిటి, కూడా అంటాడు అనుకోండి, నేను రాగద్వేషాలు లేకోకుండా నేను విషయాలను అనుభవిస్తాను, రాగద్వేషాలు లేకుండా నేను మాంసాన్ని తింటాను, రాగద్వేషాలు లేకుండా నేను మద్యాన్ని సేవిస్తాను అంటే తప్పుది. అదేందుకు అవర్జనీయములు అంటే, ఎందుకంటే ఒక వ్యక్తిని హింసించి మన కడుపు నింపుకోవడం అన్నటువంటిది ధర్మం కాదు. అందువల్ల అలాంటి పని చేయకూడదు. మద్యపానం చేసిన దాని నుంచి మత్తు వచ్చి ఉన్మత్తుడైపోతాడు ప్రపంచంలో, అలాంటి పని చేయకూడదు. కాబట్టి అవర్జనీయేషును అవర్జనీయమును వదిలిపెట్టాలి, శాస్త్రానికి విరుద్ధమైనటువంటివి వదిలిపెట్టాలి. వదిలిపెట్టేసి రాగద్వేషములు లేకుండా ఉన్నటువంటి ఇంద్రియములతో మనము విషయాలను సేకరించాలి. అందువల్ల మనం ఏం చేయాలంటే రాగద్వేషములు నిర్మాణం కాకుండా చూసుకోవాలి. శరీరంలో రాగద్వేషాలు నిర్మాణం కాకుండా, మనస్సులో రాగద్వేషాలు నిర్మాణం కాకుండా మనం చూసుకోవాలి. భయము కామనలు లేకుండా మనం చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు స్వస్థ అంతఃకరణ అనేది ప్రసాదం అన్నటువంటిది జరుగుతుంది. ఆ ప్రసాదమే మహా ఆనందము. అది వచ్చిన తర్వాత దాన్ని మనం వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. ఇది వాక్యార్థ అని చెప్పేసి ముందు శ్లోకముతో అన్వయం చేసుకునేసి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, శంకరాచార్యుడు ఒక వాక్యార్థాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటి బుద్ధితో ఉన్నటువంటి వాడికి వాడే కృతకృత్యుడు, వాడే మోక్షార్హుడు, వాడికి మహా ఆనందం దొరుకుతుంది. కానీ ఈ చిన్న చిన్న ఆనందాలు అనుకునేటువంటి నిన్ను బాహ్యం నుంచి వచ్చినటువంటి ఆనందాలు నిజమైనటువంటి ఆనందాలు కాదు. అవి అలా వస్తుంటుంది, అలా పోతుంటుంది. కాబట్టి నిజమైనటువంటి ఆనందం ఉన్నటువంటి వాడు ఎలాంటి సిచ్యుయేషన్ లో కూడాను వాడు హార్మోనీగా ఉంటుంది. బట్ హీఈస్ కంఫర్టబుల్ ఇన్ ఈ సిచ్యుయేషన్. సాధారణంగా ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఏవో కొన్ని నిర్ణయిస్తాయనుకోండి. మంచి భోజనం అనుకోండి, భోజనం నచ్చకపోతే వాడి ఈజ్ నాట్ కంఫర్టబుల్. అలాగే వస్త్రధారణ, కావలసినటువంటి వస్త్రాలు లేకపోతే ఈజ్ నాట్ కంఫర్టబుల్. చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు అత్తమామలు లేకుంటే కోడళ్ళు కొడుకులు, ఇలాంటి వాళ్ళంతా ఉంటారు. మనకు నచ్చని వాళ్ళు, నచ్చినటువంటి వాళ్ళు. అలానే మనం అనుకుంటే ఏమైపోతుందంటే, ఈ వీళ్ళు ఉంటే నాకు మనస్సు బాగుండదు, లేకుంటే ఈ వ్యక్తి ఉంటే నాకు మనసు బాగుండదు అనుకోవడము, లేకుంటే ఇంకేదన్నా ఒకటి స్టేటస్, లేకుంటే ఒక ధనము, ఇలాంటిది లేకపోతే నాకు సంతోషం లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అది మనం స్వస్థ అంతఃకరణ అన్నటువంటిది ఉంటుంది.
కాబట్టి ఈ స్వస్థ అంతఃకరణ ఉండి ప్రసాదం ఉన్నటువంటి వాడు రాగద్వేషములు పూర్తిగా విసర్జించినటువంటి వాడు హీఈస్ కంఫర్టబుల్ ఇన్ ఎనీ ప్లేస్, ఈస్ కంఫర్టబుల్, వెరీ కంఫర్టబుల్ అండ్ స్టిల్ కంఫర్టబుల్. ఎప్పుడు కంఫర్టబుల్ గానే ఉంటాడు వాడు. ఎలాంటి సిచ్యుయేషన్ లో ఉన్నప్పటికీ కూడాను అతను ఈ విల్ ఫైండింగ్ హార్మనీ అన్నటువంటిది అలాగా అతను కనుక్కుంటూ వెళ్ళిపోతుంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో కూడాను అతనికి మనస్సు ఆ హార్మోనిక్ సిచ్యుయేషన్ లో ఉంటుంది. ఆ సిచ్యుయేషన్కి అతను అడ్జస్ట్ అయిపోతాడు. సిచ్యుయేషన్కి అడ్జస్ట్ అయిపోయి అలా ఉండిపోతాడు. అలా లేనటువంటి వాడు చాలా దుఃఖపడిపోతుంటాడు. దుఃఖపడిపోయి చాలా బాధపడిపోతుంటాడు. మనం సాధారణంగా చూస్తుంటాము కొంతమంది తాము గొప్ప అనుకునేటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు రకరకాల వ్యక్తులు చూస్తుంటాం. అలాంటి వ్యక్తులు హార్మోనియస్ గా ఉండలేరన్నమాట. హార్మోనియస్ గా ఎందుకు ఉండలేరంటే స్వస్థ అంతఃకరణం లేనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు అలా ఉంటే అలాగే ఉంటారు. కాబట్టి వాళ్ళు ఓన్లీ సంసారంలో అలాగే కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. స్వస్థ అంతఃకరణ ఉన్నటువంటి వాడు ఎటువంటి కంపెనీలో ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి భోజనం ఉన్నప్పటికీ కూడాను, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను, అన్ని పరిస్థితుల్లో అతను అలా పట్టించుకోకుండా దాన్ని అలా వదిలిపెట్టేసి అలా అప్పుడు అతను ధ్యానంలోనే ఉంటాడు. పనులన్నీ చేస్తుంటాడు, తను చేయవలసినటువంటి పనులన్నీ చేస్తుంటాడు. అయినప్పటికీ కూడాను అసంగంగా ఆకాశం ఇవ్వ ఉంటాడు. కాబట్టి ఆ శంకరాచార్యులు చెప్పడం ఏమిటంటే మళ్ళీ ముందు శ్లోకంతోనూ ఈ శ్లోకాన్ని కలిపి చదువుకుంటే అప్పుడు వాడు కృతకృత్యత అన్నటువంటి దానికి చాలా దగ్గరగా వస్తాడు అన్నటువంటి వాక్యం యొక్క అర్థం చెప్పి అతను ఏమంటాడంటే సేయం సా ఇయం ప్రసన్నత స్తూయతే అని చెప్పేసి ఈ రకంగా ఈ ప్రసన్నతను స్తుతిస్తున్నారు. ప్రసన్నత అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. భగవద్గీతలో ప్రసన్నత ప్రసాదము అన్నటువంటి దానికి చాలా ముఖ్యమైనటువంటి ఒక స్థానం కల్పించినారు. ఆ ప్రసాదం సిద్ధించినటువంటి వాడు మోక్షస్థానానికి అర్హుడు. మోక్షానికి వాడు అతను మోక్షంలో చేరుకుంటాడు. మోక్షానికి దగ్గరలో ఉన్నాడు, మోక్షానికి చేరుకుంటాడు. అందువల్ల రాగద్వేషంలో ఉన్నటువంటి ఎంత సాధ్యమైతే అంత తగ్గించుకోవాలి, భయకాములలో తగ్గించుకోవాలి అనేటువంటిది ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ శ్లోకం ఇంతటితో ముగిస్తాము. వచ్చే శ్లోకం మళ్ళీ శ్లోకం 67వ శ్లోకం అనుకుంటే ఇది 66, ఇది 65 అయిపోయింది. 66వ శ్లోకము వచ్చే తరగతిలో చెప్పుకుంటాం మనం. అంత సెలవు. ఈరోజు 97వది, హెడింగ్ 96 ఉంది, అయినప్పుడు 97వ పాఠం ఇది. 96వ పాఠానికి కంటిన్యూషన్ చెప్పుకున్నాం ఈరోజు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.